వైట్ పాయిజన్స్లో అతి ముఖ్యమైనది చక్కెర. ఇలాంటి ఈ చక్కెర రహిత జీవితం అనేది సంపూర్ణ ఆరోగ్యానికి రాజమార్గం. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చక్కెర అనేది మీ శరీరంలో నిశ్శబ్దంగా విషాన్ని నింపుతూ అనేక దీర్ఘకాలపు వ్యాధులకు దారితీస్తూ ఉంటుంది. ప్రాణాంతకమైన ఈ తీపి అలవాటుని శాస్త్రీయంగా ఎలా వదిలించుకోవాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆరోగ్యకరం అని మనం అనుకునేటటువంటి ప్యాక్ చేసిన ఆహారాల్లో కూడా భారీగా చక్కెర అనేది దాగి ఉంటుంది. ప్యాకెట్లపై ఉండేటువంటి ఆ మాయమాటలను గుర్తించి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. షుగర్ కంట్రోల్, చక్కెర నియంత్రణ, దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు తెలుసుకుందాం. భారతదేశం ప్రస్తుతం ప్రపంచ మధుమేహ రాజధాని కింద మారుతుంది. మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకళ్ళు మధుమేహం అంటే డయాబెటీస్ బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. చాలా దారుణమైన విషయం ఇది. మనం రోజు తీసుకునేటటువంటి టీ, కాఫీ, స్వీట్ల ద్వారా శరీరంలోకి చేరేటటువంటి చక్కెర మోతాదు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ఈ అదనపు చక్కెర కేవలం బరువు పెంచడమే కాకుండా శరీరంలో ఉండేటువంటి అంతర్గత అవయవాల పనితీరుని దెబ్బతీస్తుంది. ఆధునిక జీవనశైలిలో భాగంగా ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలకి మనం బానిసలమైపోయాం. ప్యాక్ చేసిన పండ్ల రసాలు, శీతల పానీయాలు, బేకరీ వస్తువులలో ఉండే ఈ అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని అకస్మాత్తుగా పెంచుతుంది. ఇది కాలేయం అంటే లివరు, గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం అవుతోంది. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ చక్కెర ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయుర్వేద ప్రకారంగా ఇక్కడ తీపి అంటే మధుర రసం అనేది శరీరానికి నిజానికి ఇది శక్తినిస్తుంది. అయితే ఇది సహజ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే మేలు చేస్తుంది. శుద్ధి చేసినటువంటి ఈ చక్కెర అంటే హైలీ రిఫైన్డ్ షుగర్ శరీరంలో కఫదోషాన్ని పెంచి జీర్ణక్రియని మందగింపజేస్తుంది. ఇది ఆమం అనేటువంటి విషతుల్య పదార్థం తయారవడానికి కారణమై వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇక ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. తీపి పానీయాలకు స్వస్తి పలకటం ఎలా? ఇది ముందు తెలుసుకోవాలి. మీ ఆహారపు అలవాట్ల నుంచి ఆ సోడాలు, కోలాలు, ఆ ప్యాక్ చేసినటువంటి పండ్ల రసాన్ని పూర్తిగా తొలగించేయండి. వీటికి బదులుగా మంచినీళ్ళు, కొబ్బరి నీళ్లు లేదా ఇంట్లో తయారు చేసుకునేటటువంటి తాజా మజ్జిగ, వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోండి. ద్రవ రూపంలో ఉండేటటువంటి ఈ చక్కెరని నివారించడం వల్ల శరీరంలో క్యాలరీల భారం గణనీయంగా తగ్గుతుంది. పానీయాల రూపంలో చక్కెర తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అది మీ రక్తంలో చాలా వేగంగా కలిసిపోతుంది. దీనివల్ల రక్తంలో ఆ చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి ఇన్సులిన్ నిరోధకతని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఏర్పాటయ్యేలాగా చేస్తాయి. ఇది క్రమంగా టైప్ 2 డయాబెటీస్, అలాగే ఊబకాయం అంటే ఒబేసిటీ లాంటి సమస్యలకు దారితీస్తుంది. ప్యాకెట్లపైన సమాచారం చదవటం ఈ సందర్భంగా మనం మరీ చెప్పుకోవాలి. బ్రెడ్, బిస్కెట్స్ లేదా పిండి పదార్థాలను కొనేటప్పుడు ఆ ప్యాకెట్ల వెనకుండేటువంటి లేబుల్ని జాగ్రత్తగా గమనించండి. సుక్రోజ్, ఫ్రక్టోజ్, సిరప్ లేదా ఓఎస్ తోటి ముగిసే పేర్లు ఉంటే అవి చక్కెర రకాలు అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఈ దాగున్న చక్కెరల పట్ల అవగాహన పెంచుకోవటం వల్ల ఈ అనారోగ్యకరమైన ఎంపికల్ని మీరు మానుకోవచ్చు. ఆహార తయారీ సంస్థలు ఫ్రీక్వెంట్గా చక్కెరని రకరకాల సాంకేతిక పేర్లతోటి లేబుల్స్ పైన ముద్రిస్తూ ఉంటాయి. ఇలాంటి కృత్రిమ తీపి పదార్థాలు శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిని పెంచుతాయి. ఇది రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటానికి, గుండె జబ్బులకి కారణమవుతుంది. సహజ సిద్ధమైన పండ్లను ఎంచుకోవటం ఎలా? ఇది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. మీకు తీపి తినాలి అని అనిపించినప్పుడు స్వీట్లకు బదులుగా అరటిపండు, బెర్రీలు లేదా ఇతర కాలానుగుణ పండ్లను తీసుకోండి. ఒకవేళ ఇవి బాగా పండి వీటితో ఏమన్నా షుగర్ పెరుగుతుందని అనుమానం ఉంటే కాస్త దూరగా ఉండేటువంటి పండ్లను తినండి. ఉదాహరణకు బాగా మిగలబడిన అరటిపండు కాకుండా కాస్త పడనటువంటి అరటిపండు తినచ్చు. పండు తినడం వల్ల కేవలం తీపి మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. ఇది ఆ చక్కెర కోరికలు ఉంటాయి కదా, షుగర్ క్రేవింగ్స్, వాటిని తగ్గించడానికి ఒక అద్భుతమైన మార్గం ఇలా ఫ్రూట్స్ తినడం అనేది. పండ్లలో ఉండేటువంటి ఫైబర్ చక్కెరని రక్తం నెమ్మదిగా గ్రహించేలాగా చేస్తుంది. దీనివల్ల రక్తంలో ఆ చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. పండ్లలో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్స్ కణాల నష్టాన్ని నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సహజ సుగంధ ద్రవ్యాల వినియోగం గురించి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. టీ లేదా కాఫీలో చక్కెర వేయటం మానేసి దాల్చిన చెక్క, జాజికాయ,
యాలకుల గింజల పొడి ఇలాంటివి వేస్తే సహజ సుగంధ ద్రవ్యాలను వాడితే వాటి నుంచి ఒక సుగంధభరితమైనటువంటి ఆ తీపి వాసన వస్తూ ఉంటుంది. ఇవి పానీయాలకు సహజమైన రుచిని, సువాసనని అందిస్తాయి. చక్కెర లేని చేదుని ఇవి సమర్థవంతంగా అంటే మాస్క్ చేస్తాయి. దాల్చిన చెక్క లాంటి ద్రవ్యాలు అయితే ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా పెంచుతాయి. అంటే ఇవి శరీరంలో జీవక్రియ మెటబాలిజం రేటుని క్రమబద్ధీకరిస్తాయి. అంటే సహజ ద్రవ్యాల్లో ఉండేటువంటి ఆ ఫైటోకెమికల్స్ రక్తాన్ని శుద్ధి చేయడానికి తోడ్పడతాయి. చిరుతిళ్ళకి దూరంగా ఉండటం గురించి ఈ సందర్భంగా మరీ మనం చెప్పుకోవాలి. సాయంత్రం పూట బిస్కెట్స్, చిప్స్ తినేటువంటి అలవాటును వదిలేసి వేయించిన శనగలు, లేకపోతే పేలాలు, లేకపోతే బాదం లేదా వాల్నట్స్ ఇలాంటివి తీసుకోండి. డ్రై రోస్ట్ నట్స్ తీసుకోవడం వల్ల ఆకలి త్వరగా తీయటమే కాకుండా శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. బిస్కెట్లో ఉండేటువంటి మైదా, చక్కెర ఈ కాంబినేషన్, ఈ కలయిక ఆరోగ్యానికి చాలా హానికరం. ప్రాసెస్ చేసినటువంటి తిరుదిండిలో ఉండేటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్, అలాగే ఈ అధిక చక్కెర వల్ల శరీరంలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇది కీళ్ళ నొప్పులు, చర్మ సమస్యలకు దారితీస్తుంది. వేయించిన గింజల్లో ఉండేటువంటి పీచు పదార్థం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. సమయానికి భోజనం చేయడం గురించి ఈ సందర్భంగా మరీ మనం చెప్పుకోవాలి. భోజనం చేయకుండా స్వీట్లు తినాలి అని అనుకోవటం పొరపాటు. కొంతమంది స్వీట్ కోసం భోజనాన్ని త్యాగం చేస్తారు, కానీ ఇది తప్పు. ఆకలిగా ఉన్నప్పుడు ముందుగా ఈ పౌష్టికాహారాన్ని తినండి. పొట్ట నిండిన తర్వాత ఆ తీపి తినాలన్న కోరిక సహజంగానే తగ్గుతుంది. క్రమబద్ధమైనటువంటి భోజన సమయాలను పాటించడం వల్ల ఆ మెదడుకి సరైనటువంటి సంకేతాలు అందుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినప్పుడు మెదడు తక్షణ శక్తి కోసం చక్కెరను కోరుకుంటుంది. సమయానికి భోజనం చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఈ గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండి చక్కెరపైన ఆధారపడటం తగ్గుతుంది. ఇది హార్మోన్ల ఆ సమతుల్యతను కూడా కాపాడుతుంది. అన్నిటికీ మించి సున్నితంగా తిరస్కరించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎవరైనా తీపి పదార్థాలు ఆఫర్ చేసినప్పుడు సున్నితంగా వద్దు అని చెప్పడం నేర్చుకోండి. చాలామంది ఇలాగా ఈ మొహమాటానికి పోయి చక్కెర తినేస్తూ ఉంటారు. ప్రయాణాలు లేదా బయటకు వెళ్ళేటప్పుడు మీ వెంట పండ్లు లేదా ఇంట్లో తయారు చేసుకున్న ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకెళ్ళండి. రెడీ టు ఈట్ పండ్లను మీరు ఉంచుకుంటే ఈజీగా ప్రయాణాల్లో తినొచ్చు. దీనివల్ల బయట దొరికేటటువంటి అనారోగ్యకరమైన తీపి పదార్థాల ప్రలోభాలకి లోనవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మానసిక నియంత్రణ అనేది చక్కెర అలవాటును వదిలించుకోవడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. చక్కెర తీసుకోవటం వల్ల మెదడులో డోపమైన్ అనేటువంటి ఒక రసాయనం విడుదలవుతుంది. ఇది ఒక వ్యసనంలాగా మారుతుంది. దృఢ సంకల్పంతో ఈ చక్రం నుంచి మీరు ఆ విష సైకిల్ నుంచి బయటపడవచ్చు. ఒకవేళ ఇలాంటి క్రేవింగ్ ఉన్నా దానివల్ల నష్టం జరగకుండా ఏం చేయాలి? కొన్ని చక్కని ఫార్ములేషన్స్ ఉన్నాయి, కొన్ని మూలికలు, వీటిని మీరు వాడుకోవచ్చు. ఇంట్లో లభించే ఈ మూలికలతో చక్కెర కోరికలను తగ్గించి ఆరోగ్యాన్ని పెంచేటువంటి కొన్ని మిశ్రమాలను మీరు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు మెంతులు, దాల్చిన చెక్క పొడి. 50 గ్రాముల మెంతులు, 20 గ్రాముల దాల్చిన చెక్కని రెండింటినీ పొడి చేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు భోజనానికి ముందు పూటకి 3 గ్రాముల మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తుంది. త్రిఫల హరిద్ర మిశ్రమం కూడా ఇలాగే పనిచేస్తుంది. త్రిఫల చూర్ణం 5 గ్రాములు, పసుపు అంటే టర్మరిక్ చూర్ణం 2 గ్రాములు కలిపి ఉదయం పరిగడుపుని తీసుకోవాలి. ఇది శరీరంలో విషతుల్యాలను తొలగించి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. జామ ఆకుల కషాయం గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి. 4 తాజా జామ ఆకుల్ని నీటిలో మరిగించి కషాయంలాగా తయారు చేయాలి. రోజుకి 50 మిల్లీలీటర్ల మోతాదులో తీసుకుంటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇక దీన్ని ట్రీట్ చేయడానికి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. తీపి అలవాటు వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాన్ని తగ్గించడానికి, చక్కెర స్థాయిని అదుపు చేయడానికి కొన్ని ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఉదాహరణకు వసంత కుసుమాకర రస్, ఇది చాలా శక్తివంతమైన ఔషధం. రోజుకి 125 మిల్లీగ్రాముల మోతాదుగా తేనె లేదా నెయ్యితో తీసుకోవాలి. ఇది అక్లోమ గ్రంథి అంటే ప్యాంక్రియాస్ పనితీరుని మెరుగుపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. చంద్రప్రభ ఒకటి కూడా ఇలాగే పనిచేస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటానికి, చక్కెర స్థాయిని అదుపు చేయడానికి ఇది మేలు చేస్తుంది. రోజుకి 2 మాత్రలు ఒక్కొక్కటి 500 మిల్లీగ్రాముల చొప్పున భోజనం తర్వాత ఉదయం సాయంత్రం 1 చొప్పున వేసుకుంటూ ఉంటే వైద్య సలహాతో మంచి ఫలితం కనిపిస్తుంది. నిశామ్లకి చూర్ణం గురించి కూడా మనం చెప్పుకోవాలి. పసుపు, ఉసిరి సమాన భాగాలు కలిపినటువంటి ఈ చూర్ణం మధుమేహ నివారణలో మేటి. రోజుకి 5 గ్రాముల మోతాదుగా నీళ్లతో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కంటి చూపును సైతం మెరుగుపరుస్తుంది. శిలాజిత్వాది వాటి గురించి కూడా మనం ప్రత్యేకించి పేర్కోవాలి. శరీరానికి శక్తిని ఇవ్వడానికి, చక్కెర వల్ల కలిగేటువంటి నీరసాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. రోజుకి 1 మాత్ర చొప్పున పాలతోటి వైద్య సలహాతో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
ముగింపుగా మీకు ఒక విషయం మనవి చేయాలి. చక్కెర వినియోగాన్ని తగ్గించడం అనేది కేవలం ఒక ఆహార నియమం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం మనం తీసుకునేటువంటి ఒక గొప్ప నిర్ణయం. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మనల్ని దీర్ఘకాలపు వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది. ప్రాసెస్ చేసిన తీపి పదార్థాల కంటే ప్రకృతి సిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల శరీరానికి నిజమైన పోషకాలు అందుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి జీవనశైలి, సరైన ఆహార ఎంపికలే మనల్ని నిత్య యవ్వనులుగా, శక్తివంతులుగా ఉంచుతాయి. చక్కెరను వదిలి ఆరోగ్యాన్ని ఆహ్వానించడం నేటి తక్షణ అవసరం. మీ ఆహారమే మీకు ఔషధంగా మారినప్పుడు వ్యాధులకి తావు అనేది ఉండదు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. వెన్నెల కురిసే 100 శరతులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు. 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.